అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 17 రోజులైనా ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అనేది చెప్పలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. దీంతో క్రైస్తవుల్లో రోజుకొక ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా పుకార్లు కూడా షికార్లు చేస్తూ ఉన్నాయి. కానీ 17 రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడానికి కారణం ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయట పెట్టకపోవడానికి కారణం ఏంటంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే పోస్ట్ మార్టం పైనే అనుమానాలు ఉన్నాయా అంటూ వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో పోస్ట్ మార్టానికి సంబంధించి, ప్రవీణ్ మరణానికి సంబంధించి అవన్నీ కూడా నిజం కావడానికి అవకాశం ఉంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రావడం లేదు అని చెప్తున్నారు. కానీ ఈలోపు కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్న మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి బైక్ను వంకర టింకరగా నడుపుకుంటూ, స్థిమితం లేకుండా నడుపుకుంటూ రావటం, ఒక లిక్కర్ మాల్లోకి వెళ్ళటం, ఆ తర్వాత ఏలూరులో ఇంకో లిక్కర్ షాప్లోకి వెళ్ళి అక్కడ లిక్కర్ కొనడం, ఆ తర్వాత టోల్ ప్లాజాల దగ్గర కనబడడం ప్రవీణ్ పగడాలుగా కనబడుతున్న వ్యక్తి. అదే సమయంలో విజయవాడలో ఒక పార్క్ దగ్గర సుమారు 3 గంటల పాటు, రామవరపాడు రింగ్ దగ్గర ఆయన 3 గంటల పాటు పడుకుని ఉన్నారు అని ఒక ఎస్ఐ చెప్పడం, కొన్ని ఫొటోస్ రిలీజ్ చేయటం, ఒక టీ షాప్ బాయ్ టీ పట్టుకొచ్చేవటం, అవన్నీ ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి. కానీ ప్రవీణ్ పగడాలనా కాదా? ఇంతవరకు కుటుంబ సభ్యులు ఒకటే విషయం చెప్పారు, మాకు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని చెప్పారు. ప్రవీణ్ పగడాల భార్య అదే విషయం చెప్పారు, ప్రవీణ్ పగడాల సోదరుడు అదే విషయం చెప్పారు. కానీ ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి, లేదంటే ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాలనా అవునా కాదా అని ఎంతవరకు కుటుంబ సభ్యులు చెప్పలేదు. కుటుంబ సభ్యులు వీడియోని చాలా స్పష్టంగా రిలీజ్ చేశారు. ఎవరు ఎటువంటి అపోహలు పడద్దు, ఎవరు ఎటువంటి అనుమానాలు పడద్దు, ఎవరు ఎటువంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు, రూమర్ స్ప్రెడ్ చేయొద్దు. కానీ పోలీసుల విచారణ మీద మాకు నమ్మకం ఉందని చెప్పారు. కానీ ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా అనేది చెప్పలేదు. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ ఫోటోలు, ఆ వీడియో పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. అది ఇప్పటికీ డూప్ అని అంటూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు అది డూపా ఒరిజినల్ అనే విషయాన్ని క్లియర్గా చెప్పలేదు. వీడియోలో చాలాసేపు మాట్లాడారు, కానీ అది డూపా ఒరిజినల్ అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని అన్నారు. కానీ అది డూపా ఒరిజినల్, అది డూప్ అయితే పెద్ద కుట్ర. ఒకవేళ అది ఒరిజినల్ అయితే మళ్ళీ వేరే రకంగా కేసు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అన్ని మాటలు మాట్లాడినా ఆ వ్యక్తి ఎవరు, డూపా ఒరిజినల్ అని చెప్పలేదు. సో కుటుంబ సభ్యులు ఇప్పటికైనా దానిపైన క్లారిటీ ఇస్తారా? ఆ వీడియోలో కనిపిస్తున్నది డూపా ప్రవీణ్ పగడాలనా కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు కాబట్టి క్లారిటీ ఇస్తారా? ఈలోపు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అజయ్ పాస్టర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అజయ్ పాస్టర్ని అరెస్ట్ చేయడంపై మిగిలిన పాస్టర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ అజయ్ పాస్టర్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, క్యాథలిక్స్కి చెందిన కొంతమంది వ్యక్తులు, క్యాథలిక్స్కి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి అజయ్ పాస్టర్పై కంప్లైంట్ చేశారు. ఎందుకంటే అజయ్ క్రీస్తు విగ్రహాన్ని పగలగొడతాను, మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను అంటూ అజయ్ కొన్ని కమెంట్స్ చేయడంతో ఆ కమెంట్స్కి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే ఒక జోసెఫ్ అనే వ్యక్తి, క్యాథలిక్స్ చెందిన జోసెఫ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. దాంతో అజయ్ని అరెస్ట్ చేశారు. ఇటు అజయ్ అరెస్ట్ వెనుక కూడా కుట్ర ఉంది అని క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అమెరికా నుంచి రాజ్బోర్డ్ అంటూ ఉన్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని. సో రాజ్బోర్డ్ అంటూ ఉన్నారు విజయవాడలో కుట్ర జరిగింది అని, రాజ్బోర్డ్ అంటున్నారు విజయవాడలో కిడ్నాప్ జరిగింది అని. రాజ్బోర్డ్ మనకు అమెరికా నుంచి అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాజ్బోర్డ్తో మనం మాట్లాడతాం. రాజ్బోర్డ్ గారు, ఇప్పుడు ఓకేనండి నా ఆడియో? మీ వాయిస్ రావట్లేదు బ్రదర్. నా ఆడియో రావట్లేదా? రావట్లేదు. ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ అయిందా, డిస్కనెక్ట్ అయిందా చూస్తారా? మీ బ్లూటూత్ నాది అది ఆఫ్ చేసినా నేను, డైరెక్ట్ డిస్టర్బెన్స్ ఏం లేదని. ఇప్పుడు నా మాట వినిపిస్తుందండి? ఏమంటారు? నా మాట ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. ఓకే నేను మాట్లాడొచ్చా? మధ్యలో ఎందుకో పోతుంది అది. ఓకే, ఒకసారి పీసీ. నా దగ్గర సమస్య లేదు కదా. అంటే మీ దగ్గర ఉందని అనుకుంటున్నారు. ఓకే, ఏంటి విజయవాడలో కిడ్నాప్ ఏంటి? ఓకే, నా వాయిస్ క్లియర్ గా వస్తుంది. ఓకే, ఒకసారి పీసీఆర్ సెట్ చేస్తారు. ఈ లోపు ఒకసారి నేను
ప్రవీణ్ బ్రదర్ ఏం మాట్లాడారో చూద్దాం సార్. ఒకసారి ప్రవీణ్ ఫ్రెండ్ కూడా మాట్లాడారు. ప్రవీణ్ ఫ్రెండ్ ఏం మాట్లాడారో చూద్దాం. చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో ఏదైతే ఉన్నాయో ఆయన సరిగ్గా ఆ విధంగా కనిపిస్తారా, లేదంటే ఆయన హైటు వెయిట్ ఇవన్నీ కూడా ఎలా ఉండే అవకాశం ఉందంట? ఆయన మ్యానరిజమ్స్ అక్కడ దాంట్లో లేవండి. సీసీ కెమెరాలో చూసినట్లో ఆయన ఏ మీటింగ్స్కి వచ్చినా మాతో ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఆయన మ్యానరిజమ్స్ అలా లేవు, కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అందుకని ఇది ఆయన ఫస్ట్ చూసిన వెంటనే విజువల్ వచ్చిన వెంటనే అది మార్ఫింగ్ చేశారా లేకపోతే ఇది ఏమన్నా ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తిని పెట్టి చేయించారా అనేటువంటిది మాకు వెంటనే అనుమానం వచ్చింది ఆ విషయంలో. అందుకనే ఇప్పుడు చూసినప్పుడు ఇది మద్యం కొనుగోలు చేస్తున్నారని ఏదో సీసీ ఫుటేజ్ ఏలూరుది ఏదో పెట్టారు. ఆ ఏలూరు సీసీ ఫుటేజ్ పెట్టిన వెంటనే ఆయన స్కాన్ చేస్తున్నట్టు ఇది నేను అప్పుడే చెప్పాను వెంటనే ఆల్రెడీ ఏంటంటే ఇది విజయవాడకి ముందే ఆయన ఎవరో హ్యాండిల్లోకి వెళ్ళిపోయాడు ఈయన అనేటువంటిది నేను ఆ రోజే సస్పెక్ట్ చేశాను. మరి అది ఎంతవరకు నిజమైనటువంటిది విచారణ జరిపించిన తర్వాత అర్థమవుతుంది. కనుక అక్కడ ఫోటో చూసిన వెంటనే నేను అనుకున్నాను ఇది మా బాబు గారు నేను కూర్చున్నాను, ఇది అయింది కాదు, ఇది ఆయన కాదు. ఎందుకంటే అందరికి మా ఇక్కడికి పరిచయం కనుక ఆయన సిస్టమ్ అయింది మేనరిజంలా కనిపించలేదు వెంటనే కూడా. అదంతా వెనకాల ఒకవేళ ఆయనే ఇతనే అంటే కనుక వెనకాల ఖచ్చితంగా ఏదైనా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి అయినా చేసి ఉండాలి తప్ప మాకైతే కనుక ఆ మేనరిజమ్స్ మాత్రం ఆయనే కాదు ఆ విషయం. ఎందుకంటే పడిపోయినప్పుడు చెయ్యి ఇలా ఊపడం సీసీ కెమెరా ముందు ఇవన్నీ వస్తున్నాయి. సరిగ్గా సీసీ కెమెరా ముందే బండెట్టుకుని ఇలా చాలాసేపు అక్కడ తిరుగుతున్నట్టుగా కనిపించాలి. సీసీ ఫుటేజ్ ఉన్న దగ్గరే పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ నిలబడి ఉండడం ఆ మూమెంట్స్ అది ఇవన్నీ కూడా మాకు అనుమానాస్పదంగా ఉన్న విషయాలు. ఇవన్నీ కేసరా టోల్ గేట్ దగ్గర ఏదైతే ఉందో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడం, అక్కడ ఏమన్నా ఢీ కొట్టడం, అక్కడే బుల్లెట్కి సంబంధించిన హెడ్లైట్ పోయింది అనేది కూడా సీసీ ఫుటేజ్లో కనపడుతుంది అంటున్నారు. అక్కడ చూస్తే అక్కడ ఏ విధంగా అనిపిస్తుందండి? అక్కడ నేను చూసాను, అది క్లారిటీగా లేదు. ఎవరో ఆటోలు అవి వస్తున్నాయి, వెనకాల వచ్చింది, మళ్ళీ అక్కడ దుమ్ము జస్ట్ కొద్దిగా వచ్చిందని చెప్పేసి తగిలిందని చెప్పేసి నేను పడుకున్నట్టుగా అది చాలా అది బ్లర్గా కనిపిస్తుంది అదంతా కూడా. అది వెనకాల ఇప్పుడు వచ్చేసింది, దాని వెనకాల ఎవరైనా ఆయన్ని వస్తున్నారా లేకపోతే అలా క్రియేట్ చేశారా, ఇంకొక వ్యక్తి లేదా అంతకుముందే ఆయన ఇంకొక చేతిలోకి వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం పరిశీలన చేసి కొనుక్కోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఇంటికి ఎప్పటికప్పుడు ఫోన్స్ కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉండడు. ఆయన దగ్గర ప్రధాన లక్షణం అది. వచ్చే వాళ్ళకి చెప్తాడు, ఎక్కడికి వస్తున్నారో వాళ్ళకి, ఇంటికి ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇదిగో నేను ఇక్కడ దాకా వచ్చానన్న విషయాలు. కానీ విజయవాడలో ఆయన 9:30 దాకా ఫోన్ చేయకపోవడం అనే దగ్గరే వాళ్ళు కంగారు పడ్డారు. ఫ్యామిలీ జెసికా గారు కానీ లేకపోతే రామ్మోహన్ గారు కానీ అప్పుడు కంగారు వచ్చింది వాళ్ళకి. ఎందుకు కంగారు అయినంటే ఒక వెనకాల థ్రెట్ ఉందనే విషయం మీదే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కనుక. మరి జెసికా గారు కూడా అన్న మాట ఏంటంటే నేను దోషులను అందరినీ క్షమిస్తున్నానని చెప్పింది. దోషుల్ని క్షమిస్తున్నానంటే కనుక ఆవిడ మనసులో ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అనేటువంటి విషయం ఆవిడకి అర్థమైతేనే కదా ఆ మాట అంటుంది ఆవిడ. ఖచ్చితంగా దోషులంటే అర్థం ఏంటి? తప్పు చేసిన అర్థం. దోషులంటే ఎవరో మొత్తం మీద ఆయన్ని ఏదో చేశారని అర్థం. కనుక నేనే క్షమించేస్తానని చెప్పింది. మంచి మాట చెప్పింది. క్రైస్తవ్యంగా చెప్పాల్సినటువంటి క్షమాపణ ఇచ్చేటువంటి విషయంలో నెంబర్ 1గా ఉండేటువంటి మాట ఆవిడ చెప్పారు. కానీ ఆ చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక వెనకాల ఎవరైనా థ్రెట్ ఉందనేటువంటి మాట, నేను దోషులను క్షమిస్తున్నానంటే కనుక దోషులు ఎవరో ఉన్నారనే ఉద్దేశం అర్థమవుతుంది. ప్రవీణ్ పగడాల సోదరుడు రావులపాలెం నుంచి మాట్లాడిన మాటలు అవి. అప్పుడు రాజమండ్రిలో ఆయన రావడానికి ముందు విజయవాడలో ఎవరి చేతుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. విజయవాడలోనే ఏదో జరిగింది, విజయవాడలో చీకటి పడుతున్న సమయంలోనే. మరి రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర కనిపించింది కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు. అప్పుడు సుమారు 5 గంటల సమయం అవుతుంది. ఆ తర్వాత ఆయన 8 గంటల వరకు అక్కడ ఉండి ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి అక్కడ నుంచి బయలుదేరారని. సో ఇప్పుడు మనకి రాజ్ బోడా ఉన్నారు అమెరికా నుంచి. ఆయన దగ్గర చాలా ఇన్పుట్స్ ఉన్నాయని చెప్తున్నారు. రాజ్ బోడా గారు, నా మాట ఇప్పుడు వినిపిస్తుందండి? I cannot see you, but Mimani, I cannot see you. I can hear better voice than before. పీసీఆర్ ఓకే ఓకే. నా మాట వినిపిస్తుంది కదా? నేను కనిపించకపోయినా పర్వాలేదు, నా మాట వినిపిస్తుంది కదా? మీ మాట అయితే బెటర్, ఇంతకు ముందు కంటే బెటర్ ఉంది. ఫైన్. ఓకే, ఏంటి విజయవాడలో ఏం కుట్ర జరిగింది మీ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం? నాకున్న సమాచారం మేరకైతే ఇది విజయవాడలో కిడ్నాప్ చేయబడ్డాడు. కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ.
టోటల్ 7 అటాక్ చేశారు. 7 people అటాక్. ఓకే. వన్ ఆఫ్ దెమ్ టుక్ హిస్ బైక్. అందులో 7 ఒక అతను ఆ బైక్ తీసుకున్నాడు. తర్వాత లేటర్ దే అన్రెస్ట్ హిమ్. ద జాకెట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఇస్ డ్రైవింగ్ ద బైక్. ఓకే, మీరు తెలుగులో మాట్లాడొచ్చు, మీకు అందరికి కూడా అర్థం అవుతుంది. అదే విజయవాడలో కిడ్నాప్ చేయబడ్డాడు బ్రదర్. సో 7 అటాక్ చేశారు. సో అందులో ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క బైక్ తీసుకున్నాడు. తర్వాత మొత్తం బట్టలు అతని అన్డ్రెస్డ్ అంటే బట్టలు ఇప్పేయడం జరిగింది. ఆ జాకెట్ అనేది అందులో ఆ 7 ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క జాకెట్ తీసుకున్నాడు. తర్వాత ఆ ప్రవీణ్ బ్రదర్ కి పాయిజనస్ ఇంజెక్షన్ అంటే విషంతో కూడినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన గొంతులోకి ఆల్కహాల్ మద్యం పోసారు. సో తర్వాత అతన్ని చంపేశారు. సో ఆ తర్వాత కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తీసుకొచ్చారు. ఆ జాకెట్ మళ్ళీ అతనికి శరీరం మీద వేసి అక్కడ శరీరాన్ని రోడ్డు పక్కన నిలబెట్టారు. సో అట్లనే ఆ బైక్ ని ఆయన మీద పెట్టారు. అది యాక్సిడెంట్ లా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మనకు వచ్చిన సమాచారం. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఐజీకి కేసుని ఎంత తొందరగా అయితే అంత క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని మనకు సమాచారం ఉంది. ఆ 7 ఎవరు అంటే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనే బీజేపీ ఎంపీ, నర్సాపురం ఎంపీ. ఇది ఇక్కడ ఆయనకు ఈ బాధ్యత అప్పచెప్పినరు. సో అందులో దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరంటే చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనేది నాకు వచ్చిన సమాచారం. విచ్ క్రాఫ్ట్ అంటే క్షుద్ర పూజలు లేదా చేతపడి చేసి అతన్ని చంపడం జరిగింది. నాకు ఇంకా వేరే సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అతని యొక్క తొడ మీద కట్ చేయడం కానీ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం కూడా చేసిండ్రు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ఆ రిపోర్ట్ బయటకు వస్తుందా లేదా అనేది అది వేరే ముచ్చట. సో అట్లనే కాంట్రాక్టర్ సుపారి గ్యాంగ్ ప్రవీణ్ బ్రదర్ యొక్క ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లకి వెళ్ళి డబ్బులు 6,20,00,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎక్కడికి పోయినాయి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ 8తో ఎండ్ అయ్యే అకౌంట్ నంబర్లకు పోయినాయి అనేది నాకున్న సమాచారం. అట్లనే ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ 3 వాహనాలను రెంట్కి తీసుకున్నారు. వైట్ కార్ సుజుకి స్విఫ్ట్, 2 ట్రక్కులు. ఈ ట్రక్కులని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నారనేది నాకు వచ్చిన సమాచారం. ఇది మొత్తం హ్యాండిల్ చేసింది భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. 2 కత్తులు తీసుకున్నారా? 2 ట్రక్కులు, ఒక స్విఫ్ట్ కారు, వైట్ కారు సుజుకి స్విఫ్ట్. 3 కార్లు, ఒక కారు, 2 ట్రక్కులు. ఓకే. సో అట్లనే ఆ యొక్క దే బ్రాట్ 2 వేకెంట్ అప్ టు విజయవాడ దాకా ఆ 2 ట్రక్లని ఖాళీగా తెచ్చారు. ప్రవీణ్ బ్రదర్ యొక్క బాడీని మాత్రం సుజుకి స్విఫ్ట్ లో ఉంచారు. ఆ తర్వాత ప్రవీణ్ బ్రదర్ వెహికల్ ని ఆ ట్రక్ లో ఉంచారు. రెంట్ గా 5 లక్షలు ఆ యొక్క రెంట్ గా ఇచ్చారు ఆ 3 వాహనాలకి అనేది మనకున్న సమాచారం. ఓకే. ఎవరు 7 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటే సుపారి గ్యాంగ్. 7 అని మీకు ఎలా తెలుసు? ఇవన్నీ చెప్పిన వాళ్ళు మనకు ఆ ముచ్చట కూడా మరి అంటే దాచుకోవడానికి ఏమి డిబ్బీలో వేసుకునే డబ్బులు కాదు కదండి. ఒక మర్డర్ కేసుకు సంబంధించి 7 ఉన్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, వెంబడించారు. ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇది దాచుకోవటానికి లేకపోతే మనం మైండ్లోనే ఉంచుకోవడానికి కాదు కదా, ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది కదా. అంటే మీరు ఇందులో చాలా విషయాలు చెప్పారు. 6 ఉన్నారు, అందులో బట్టలు విప్పారు, ఒకరు ఆయన షర్ట్ వేసుకున్నారు, ఆ తర్వాత ఏ ట్రక్కులో ఎప్పుడు పెట్టారు, మత్తు ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చారు అని. సో ఇంత చూసినట్టుగా చెప్తున్నారు కదా, ఎవరు ఇది చెప్పింది? ఎవరు అది వాళ్ళని మనము బయట తీసుకురాలి కదా. అంటే నేరస్తులు మీరు దాస్తారా? మీకు తెలుసుండే వాళ్ళని చెప్పను అని అంటే లేదు. మనకి నేరస్తులను దాస్తున్నది ప్రభుత్వం. వాళ్ళు రిలీజ్ చేయాలి వాస్తవాలు. అది కాదు. ఓకే, ఇన్ని డౌట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఇన్ని డౌట్స్ కాదు, ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయన్నప్పుడు ఆ చెప్పిన వ్యక్తి మీకు చెప్పిన వ్యక్తి ఒక పెద్ద కట్టు కథ అయిన అల్లుండి ఉండాలా, లేకపోతే మీకు చెప్పినటువంటి వ్యక్తి ఆ 7 పాటు ఆ 8వ ఓడైనా ఇన్ను ఉండాలా? ఎందుకంటే అంత షట్ట తీసాడు అనేటువంటి ఒక క్లియర్గా
ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పారు కాబట్టి మీరంటున్న 7గురితో కాకుండా ఇంకొకరైనా అయ్యి ఉండాలా, లేకపోతే కట్టు కథ అయినా చెప్పి ఉండాలా? ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మార్నింగ్ 8:30కి ఆ సుగుణాకర్ అంటే ఆయన, శివశక్తి సుగుణాకర్ అంటే ఆయన. అసలు ఆ పంచనామా కానీ ఆ గ్రామ అధికారులు కానీ అక్కడికి పోయింది 9:30 వరకు. 9:30 వరకు ఎవరికి తెలియదు అక్కడ ప్రవీణ్ బ్రదర్ శవం ఉందని. అట్లాంటిది ఆ కరుణాకర్ సుగుణ అనే ఆయనకి ఎట్లా తెలుసు? 8:30కి ఎట్లా పోస్ట్ పెడతాడు సోషల్ మీడియాలో? అట్లనే ఈయన తాగి చచ్చిపోయిందని, యాక్సిడెంట్ అయిందని ఎవరు ఒక కంక్లూజన్ రాకముందే ఓకే, దానిపైన తీసుకుందాం. ఒకవేళ మీరు కనుక నిజంగా 8:30కి పోస్ట్ పెట్టుండుంటే కరుణాకర్ సుగుణ, ఆ వార్త 9:30 కంటే బిఫోర్, 8 కంటే బిఫోర్ ఎవరికీ తెలియలేదు, కానీ పోస్ట్ మార్టం 8కే పెట్టాడు అని అంటే ఓకే, దాన్ని అనుమానిద్దాం, దానిపైన వివరణ తీసుకుందాం. ఖచ్చితంగా ఆ పాయింట్ను వదలొద్దు. కానీ నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే 7గురు ఉన్నారు అని ఎలా తెలుసు? 7గురు బట్టలు విప్పారు అని ఎలా తెలిసింది? ఎవరు చూశారు? ఆయన బట్టలు విప్పడం దగ్గర నుంచి ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వరకు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా లేదనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే రావాలి. కానీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, బట్టలు విప్పారు, ఆ 7గురిలో ఒక వ్యక్తి వేసుకున్నాడు అని చెప్తున్నారు. ఈ ఫ్రేమ్ వరకు మనం కన్ఫైన్ అవుదాం. ఇక్కడ కొంత క్లారిటీ తీసుకుందాం. సో మీకు చెప్పింది ఎవరు? ఆ 7గురు ఎవరు? 7గురు కాంట్రాక్ట్ కిల్లర్స్. ఎట్లయితే ఇప్పుడు ఆయన పేరేంది అమృత ప్రణయ్ ఎట్లా చంపారు, అస్గర్ అట్లా భారీ శర్మ. సో అదే విధంగా కాంట్రాక్ట్ సుపారీ. ఓకే, వాళ్ళు కనబడ్డారు అక్కడ. అమృతరావు కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్ని పురమాయించాడు, వాళ్ళు వచ్చారు, నరికారు, చంపారు, వాళ్ళకి మన ఉరిశిక్ష పడింది ఇదంతా. కానీ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్య ప్రమాదం అనేది ఇంకా బయటకు రాలేదు. సో ఇంకా నో, ఓకే, వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే మాకు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వస్తుందో లేదో చూద్దాం. ఎందుకు ఇవ్వట్లేదో కూడా అడుగుదాం. కానీ ఈ లోపు మీరు రివీల్ చేసేసారు మొత్తం ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి అని. 7గురు ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 7గురు సమాచారం మీకు ఇచ్చింది ఎవరు? ఒకవేళ మీరు అమెరికాలో ఉండి 7గురు సమాచారం మీరు చెప్పకపోతే పాస్టర్ మరణానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని దాస్తున్న కేసు మీ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా మీరు ఆ పాపం మూటగట్టుకునే అవకాశం ఉంటుందేమో. అది ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళ యొక్క అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇంటర్నల్ గా వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్నల్ గా షేర్ చేసిన సమాచారం కావాల్సింది కాదు. ఆ 7గురు చంపేశారు, ఆయన షర్ట్ విప్పి మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు అనే విషయాన్ని మీకు చెప్పింది ఎవరు? మీ దగ్గర ఆధారం ఉందా? ఉంటే ఆ వ్యక్తిని మీరు దాయడం ద్వారా ప్రవీణ్ మరణానికి సంబంధించిన ఒక వాస్తవాన్ని దాచిన వ్యక్తిగా మీరు మిగిలిపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పాల్సిందే, అట్లీస్ట్ పోలీసులకైనా చెప్పాల్సిందే. లేకపోతే ఆ కుట్రలో మీరు భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు. అలా మీరు థ్రెటన్ చేస్తే కాదు, మనకు వచ్చిన టిప్స్ అంటారు కదా, టిప్స్ కాదు అంటే ఇది అనుమానమా నిజమా? నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే ఇదంతా కూడా ఇలా జరుగుండొచ్చు అనుమానం పడ్డారా, లేకపోతే ఇలాగే జరిగిందా? నాకు అదైనా క్లారిటీ కావాలి. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, మీకు పోలీసు భాషలో, ఇన్వెస్టిగేషన్ భాషలో, ఈవెన్ అమెరికాలో అయినా సరే టిప్స్ అంటారు. టిప్స్ అంటే ఏంది? దే గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్వేర్ బట్ దే డోంట్ రివీల్. కానీ ఒక మర్డర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇవ్వద్దు అంటే ఎవరికి ఇవ్వద్దు అంటే ఆయనకి థ్రెట్ ఉంటుంది కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వద్దు. కానీ పోలీసులకు ఇవ్వాలి, కోర్టుకి ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి మీ దగ్గర ఉన్నటువంటి ఒక కీలక సమాచారాన్ని మీరు ఇవ్వకుండా దాచిపెట్టి మీరేదో తేల్చండి అంటే ఎలా చెప్తారు? పోలీసులకైనా ఎవిడెన్సో ఇన్ఫర్మేషన్ కావాలి కదా. మీ దగ్గర అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఇవ్వను అంటే ఎలా? చెప్తున్నా కదా, నాకు వచ్చిన సమాచారం చెప్తున్నా. వచ్చిన సోర్స్ ఓకే ఓకే. మీరు పంపించిన వ్యక్తి కూడా ఈ కుట్రలో భాగస్వాముడైన వ్యక్తి అప్పుడు, ఎందుకంటే అతను దగ్గరుండైనా చూసుండి ఉండాలా, లేకపోతే అతను ఇమాజిన్ చేసుకుని ఉండాలా? అతను దగ్గర నుంచి చూసాడా, ఇమాజిన్ చేసుకున్నాడా? లేదు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి దయచేసి. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాట్లాడితే నేనేం మాట్లాడలేను. ఇప్పుడు బైక్ పడి ఉంది, బైక్ పడి ఉన్నటువంటి పొజిషన్ చూస్తే డౌట్ వస్తుంది, ఇలా బైక్ ఎలా పడుతుంది అని. సో ఇలా పడదు, వేరే రకంగా బైక్ ఒక చోట, మనిషి ఒక చోట పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డౌట్స్ ఒక కామన్ మ్యాన్గా ఎవడైనా కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మీరు చెప్పింది అలా కాదు. ఆయన్ని ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎంతమంది కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన షర్ట్ ఎవడిప్పాడు, షర్ట్ ఎవడు వేసుకున్నాడు, 2 ట్రక్కులు ఎక్కడ తీసుకున్నారు, ఒక వైట్ మారుతి కారు ఎక్కడ తీసుకున్నారు, ఇవన్నీ మీరు చెప్పారు. అంటే ఇది అనుమానాలు కాదు, మరణించిన స్థితిలో ఆయన బైక్ పడి ఉన్న పొజిషన్ అనుమానిస్తున్నటువంటివి కావు. ఇవి మీరు దృశ్యాలు చెప్పేస్తున్నారు, ఎవిడెన్స్ చెప్పేస్తున్నారు. ఎవిడెన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరికో ఒకరు చెప్తారు కదా.
ఎగ్జాక్ట్లీ. ఇంటర్ ఓకే ఇంటర్నల్ గా షేర్ చేస్తారు కదా. ఓకే, అంటే మీకు చెప్పినటువంటి వ్యక్తికి ఆ మర్డర్ కుట్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి చెప్పాడు, రైట్? మర్డర్ లో పాల్గొన్న వ్యక్తి కాకపోవచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్పుంటారు. ఎవరు? పోలీస్ అధికారులు మీకు చెప్పినటువంటి వ్యక్తికి చెప్పారు ఇలా ఇలా జరిగింది అని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మొన్న పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో కొందరు డాక్టర్లు వాళ్ళ ఇంటర్నల్ గా అక్కడ ఏముందో వాస్తవాలు చెప్పారు, కానీ అది ఆ రిపోర్ట్ బయటకు రానివ్వరు. ఓకే ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అనేది జనరల్ గా అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరితోనైనా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు. కానీ మీరు అవన్నీ కాదు, బియాండ్ దట్, దానికి అతీతమైంది చెప్పేశారు. మీరు మర్డర్ ఎలా జరిగిందో చెప్పేశారు, అందులో ఎంతమంది ఉన్నారో చెప్పేశారు, ఏ కారులో తీసుకువెళ్లారో చెప్పేశారు, ఆయన షర్ట్ని ఎవరు వేసుకున్నారో చెప్పేశారు. ఇంతకంటే క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా? సో మీరు ప్రవీణ్ మరణాన్ని ఎందుకు దాస్తున్నారు? మీకు ఏమైనా భయం ఉందా అప్పుడు? లేకపోతే ఇదంతా అల్లినటువంటి కథ అనేటువంటి అనుమానం ఉందా? లేదు, నిజమేనా? అంటే అంత కాదు, మీరు చెప్పండి. నేనేమన్నా సినిమా డైరెక్టర్నా, లేకపోతే నేనేమన్నా అట్లా స్టోరీ రాయడానికి నాకు వచ్చిన సమాచారాన్ని సోర్స్ ని నేను పబ్లిక్ చెప్తున్నా. అంటే మీకు వచ్చినటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తిని మీరు అడగలేదా? ఇది నిజమేనా, వాస్తవమా, నువ్వు చూసావా, నీకెవరు చెప్పారు అని? ఇప్పటికే క్రైస్తవులు అందరూ భయంతో బాధలో ఉన్నారు, ప్రవీణ్ పోగొట్టుకున్న భయంలో ఉన్నారు, తమపై ఎక్కడ దాడులు జరుగుతాయనేటటువంటి భయంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక 6 కలిసి కిడ్నాప్ చేసి ఆయన షట్టను మార్చేసి ఒక బైక్ని ఎవరో డూపుని పెట్టి బైక్ తీసుకెళ్ళినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు? మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే చెప్పారో అది పోలీసులకు మీరు ఇవ్వాల్సిందే. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. సమయం రాజ్బోడ్ గారు నాకు అర్థం కావట్లేదు. ఒక కీలకమైన సమాచారం, మర్డర్ ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మర్డర్ ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల సమాచారం మీకు తెలిసినప్పుడు మీరు ఇవ్వాల్సిందే. వినండి, ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సిన రిపోర్ట్లు 17 రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు రాదు? ఓకే కరెక్ట్. మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, వీటిని క్వశ్చన్ చేసేటప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అనుమానించాల్సిందే, అవసరమైతే కోర్టులో పిటిషన్ కూడా వేయాల్సిందే. కానీ అంతకంటే బిఫోర్ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కనుక ఆధారాలను ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు కోర్టుకి వెళ్లాల్సిందే, మీరు అడగాల్సిందే, మీరు ఆధారాలు ఇక్కడ క్రైస్తవ సోదరులకు ఇవ్వాల్సిందే. అలా చేయకుండా నేను ఎప్పుడో సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటే ఎలా కుదురుతుంది? ఈ లోపు ఆధారాలన్నీ నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ కేసులో అన్యాయం చేసిన వాళ్ళు ఆధారాలు నాశనం కావద్దంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టాల్సిందే. ఆ రోజు డాగ్ స్క్వాడ్స్ ని వినియోగించారా, ఏ వాహనాలు, ఇవన్నీ ఎందుకు? మీ దగ్గర 6 చంపేశారు, 7 చంపేశారు అనే ఆధారం మీ దగ్గర ఉన్నప్పుడు అది ఇవ్వండి, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది కదా. పోలీసులకి ఇన్ని పోలీసులు చేయడం లేదు, పోలీసుల పైన మీ డౌట్ ఉంది. పోలీసు వ్యవస్థ కంటే ఒక ఇండివిజువల్ కి అంత అన్ని రిసోర్సెస్ ఉంటాయా? ఓకే, అంటే లేవా? ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉంటాయా? ఇప్పుడు మీ దగ్గరికి కీలకమైన సమాచారం వచ్చింది, రైట్? yes ఉంది, పోలీసులు పట్టించుకోవడం లేదు, రైట్? ఇప్పుడు మీరేం చేయాలి? మీ దగ్గర ఇంత సమాచారం ఉన్నప్పుడు పోలీసులు పట్టించుకోవట్లేనప్పుడు మీరేం చేయాలి? ఏం చేస్తాము? ఇక అది ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోరాటం చేస్తాము. ఆ యొక్క రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ ఏముంది? ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టే మీ దగ్గర ఉన్నప్పుడు 6 చంపేశారు, షట్ అందులో ఒకరు వేసుకున్నారు అనే రిపోర్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇంతకంటే ఇన్వెస్టిగేషన్ ఏం కావాలి? ఆధారాలను అది మాకు తెలిసిన వాస్తవం, అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాదు. అది తెలిసిన వాస్తవమా లేదా అనుకుంటున్న ఊహ? నాకు అది కావాలి. అనుకుంటున్న ఊహ వాస్తవమా? ఊహ అంటే మేము స్టోరీ రాస్తామా? రాయం కదా. ఓకే, అదే వాస్తవమే కదా. మరి వాస్తవం అయినప్పుడు మీరు ఎందుకు ఎవరు చెప్పండి? వినండి బ్రదర్, ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు దయచేసి మీరు జర్నలిస్ట్, ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ యూ. ప్రవీణ్ మరణం వెనకే 6 ప్రవీణ్ చంపేశారు అంటే నాకు కావాలి ఇన్ఫర్మేషన్. 6 ఎవరు? మళ్ళీ 6 ఇంకో పాస్టర్ కి భయం ఉండొచ్చు, థ్రెట్ ఉండొచ్చు. మీ వల్ల ఇంకొక పాస్టర్కి ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు దాచిన ఇన్ఫర్మేషన్ కారణం అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, మనకు ఆ సమాచారం కూడా ఉంది. 103 పాస్టర్లకి వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నారనేది మనకున్న సమాచారం కూడా. ఇదంతా అంటే ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా జరిగితే మీరు దాచిన ఇన్ఫర్మేషన్ కారణం అవ్వచ్చు. లేదు, చిన్నజీఆర్ స్వామి అమిత్ షాకి లిస్ట్ పంపించింది అనేది మనకున్న సమాచారం. అంటే ఇంత ఎవరు చూసారు? ఏమైనా హ్యాక్ చేశారా? లేకపోతే ప్రతి నియోజకవర్గంలో ఉన్న బీజేపీ ఎంపీల ద్వారా చేయిస్తున్నాడు అనేది మనకు వచ్చిన సమాచారం. ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు కదండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.